జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క మధ్యకాలంలో చాలామంది చూస్తూ ఉన్నాం, స్వామి మేము కొంతమందికి డబ్బు ఇచ్చాము, వాళ్ళు తిరిగి మాకు ఇవ్వడం లేదు. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారా? ప్రతి ఒక్కరికి కూడా మంచి విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఎవరైతే ఈ విధంగా పాటిస్తారో, ఎవరైతే మీరు అప్పిచ్చారో వాళ్ళే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క ధనాన్ని వాళ్ళు ఇచ్చి వెళ్ళాలి, వాళ్ళే ఇచ్చేసి వెళ్ళాలి. కాబట్టి ఏమిటి ఆ యొక్క విషయము అంటే, శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా అలాగ 16 శుక్రవారాలు మీ ఇంట్లో మీ యొక్క పూజా మందిరం దగ్గర కూర్చొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా తలంటు స్నానాన్ని ఆచరించి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థన చేసుకుంటూ, ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృద్ధిర్నమామ్యహం, ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రార్థన చేసుకుంటూ, అలాగే లక్ష్మీ నరసింహస్వామి రుణ విమోచన మంత్రము చదివేయడానికి వచ్చిన వాళ్ళు చదవచ్చును, లేదంటే చదువుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క రుణ విమోచన మంత్రాన్ని మీరు విన్నా కూడా చాలు. ఆ యొక్క విన్నంతసేపు ఎవరికైతే మీరు డబ్బిచ్చారో ఆ యొక్క వ్యక్తి యొక్క నామాన్ని మీరు మనసులో తలుచుకొని, అలాగే మీకు ఎటువంటి పరిహారం కావాలో ఆ యొక్క పరిహారాన్ని కూడా మీరు మనసులో ప్రార్థన చేసుకొని భగవంతునికి విన్నవించుకోండి. తప్పకుండా ఈ యొక్క 16 వారాలు మీరు చేస్తే, ఈ యొక్క 16 వారాలలోపు మీకు మంచి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. తప్పకుండా ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి, 10 మందికి తెలియజేయండి. మరిన్ని విషయాల కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.